నమస్కారం. ఐఎన్డి వార్తలకు స్వాగతం. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య ఆకస్మికంగా మృతి చెందడం అధికార వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా అంజయ్య మృతి సందర్భాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంతో పాటు జెడ్పీ చైర్మన్ కార్యాలయాల్లో చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డితో పాటు కలెక్టర్ కృష్ణభాస్కర్ ఇతర అధికారుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేయడమే కాకుండా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య మంగళవారం రోజున మృతి చెందాడు. కాగా ఆయన మృతిపై అధికార వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. జిల్లా యంత్రాంగం ఓ మంచి అధికారిని కోల్పోయిందని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. అదనపు కలెక్టర్గా పనిచేసిన అంజయ్య అకాల మరణం పట్ల సంతాపం తెలుపుతూ జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయనతో పాటు అదనపు కలెక్టర్లు బి సత్యప్రసాద్, ఆర్డీఓ శ్రీనివాసరావు తదితర అధికారులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు ఆర్ అంజయ్య అందించిన సేవలను గుర్తు చేసుకొని అధికారులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన అందించిన సేవలు మరువలేనివని, ఆయన మరణం జిల్లాకు తీరని లోటు అని పేర్కొంటూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా మరో కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి సైతం ఆర్ అంజయ్య మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడమే కాకుండా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో బి గంగయ్యతో పాటు స్థానిక తహసీల్దార్ మల్లారెడ్డి, కార్యాలయ అధికారులు, సిబ్బంది ఉన్నారు. కాగా ఉమ్మడి నల్గొండ జిల్లా జాజిరెడ్డిగూడెం గ్రామ వాస్తవ్యుడైన ఆర్ అంజయ్య 1995 సంవత్సరంలో గ్రూప్ 2కు ఎంపికై ఉప తహసీల్దార్గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. అనంతరం తహసీల్దార్గా, ఆర్డీఓగా, జిల్లా రెవెన్యూ అధికారిగా సుదీర్ఘకాలం పనిచేసి నిజామాబాద్ జిల్లా నుండి రాజన్న సిరిసిల్ల జిల్లాకు అదనపు కలెక్టర్గా పదోన్నతులు వచ్చి జిల్లాలో 2020 ఫిబ్రవరి 12వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. వేములవాడ మండలంలోని జయవరం గ్రామ శివారులో మూలవాగు వద్ద ఏర్పాటు చేసిన ఇసుక తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన స్థలంలో కాకుండా తమ గ్రామ సమీపంలో ఇసుక తీయవద్దంటూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేయడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. వేములవాడ గ్రామీణ మండలంలోని మల్లారం, జయవరం గ్రామాల మధ్య ప్రభుత్వం అనుమతించిన ఇసుక క్వారీని గ్రామస్తులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకచోట అనుమతిస్తే మరొక చోట తవ్వకాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్ కావడంతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు, రాత్రి సైతం టిప్పర్లతో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆరోపిస్తూ సమీప పొలాల వద్ద ఇసుక తవ్వకాలు చేయడంతో భూగర్భ జలాలు ఎండిపోతాయని, గ్రామానికి దూరంగా ఇసుక తవ్వకాలు జరపాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు. కాగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా మర్రిపల్లి, రుద్రంగి, పోతారంలో ట్యాంకుల నిర్మాణం కోసం జయవరం వద్ద అనుమతి ఇచ్చిన అధికారులు ఇక్కడ తవ్వకాలు జరపడం ఏంటని ప్రశ్నించారు. కాగా గ్రామస్తుల ఆందోళన విషయాన్ని తెలుసుకున్న వేములవాడ తహసీల్దార్ శ్రీనివాస్ గ్రామస్తులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ శివారులో ఇసుక తరలించడం జరుగుతుంది. ఇక్కడ జేసీపీలు మరియు టిప్పర్లు, ట్రాక్టర్లు పెట్టి డైలా తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నాయి. మా రైతులందరూ వచ్చిపోయారు. బావులు దగ్గర తీస్తున్నారు, రైతులు చేయడం జరుగుతుంది. కాబట్టి స్పందించి ఇక్కడ నుంచి ఇసుక గ్రామ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. జేసీబీతోని కుప్పలు పోసి తెలంగాణ టిప్పర్లకు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఏమన్నా అంటే మాకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, కలెక్టర్ ఆర్డర్ ఉన్నాయి, ఎంఆర్ఓ ఆర్డర్ ఉన్నాయి. మాకు అధికార పార్టీ బలం ఉందని ఇసుక తరలింపు చేస్తున్నారు. ఇక్కడ నుంచి అక్రమంగా ఇసుకపోయి ఏమనంటే మా మల్లారం శివారు నుండి ఇసుక తీస్తున్నాం అంటారు. మాకు తీసేదంతా జయవరం శివారు అక్రమంగా ఇసుకపోయి బయట అమ్ముకుంటారు. ఏమనంటే మాకు పర్మిషన్ ఉంది, ఇది ఉంది, అది ఉంది, మాకు బెదిరిస్తారు సార్. మాకు ఇసుక తీసే కాడ దాదాపు 15 నుండి 20 బాయిలు ఉన్నాయి. బాయిల దగ్గర నుండి ఇసుక తీస్తున్నారు, అక్రమంగా ఇసుక తీస్తున్నారు సార్. బాయిల దగ్గరనే ఏమనంటే మాకు భూగర్భ జలాలు అడగంటున్నాయని మా బాధ మాకుంది సార్. రైతుల కష్టాలు ప్రజలకు ప్రభుత్వం తెలవాలని మేము చేస్తున్నాం సార్. చూడండి ఒకసారి, ఇది అక్రమంగా ఇసుకని తీసుకుపోయి అమ్ముకుంటారు అధికార పార్టీ నాయకులు. ఏమనంటే మాకు పర్మిషన్ ఉంది, ఎంఆర్ఓ పర్మిషన్ ఇచ్చునని అంటారు సార్. ఏమనంటే మా ఏ చేసినా మాకు ఏం నడుతుంది, మా టీఆర్ఎస్ పరిపాలన ఏదైనా నడుతుంది. అధికారులు మేము చెప్పినట్టు వింటారు, ఏదైనా వేస్తామని అంటారు సార్. తెలని ఎంఆర్ఓ గారు, విఆర్ఓ చెప్తున్నారు సార్. అంతా దొంగతనం ఇసుకపోయి అంత అమ్ముకుంటుంది. దయచేసి చెప్తున్నా, ఇసుక
ఆపాలని కోరుచున్నాం సార్. పరిపాల ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా అంటే మరిపల్లి ట్యాంక్, రుద్రంగి ట్యాంక్, పోతారం చెరువులో భాగంగా దాని కొరకు ప్రాజెక్టులో భాగంగా ఇసుక కొరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇసుకను చేయడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. ఆ నిబంధనల మేరకు అంటే ఇరిగేషన్, మైన్స్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరి యొక్క నిబంధనల మేరకు ఎక్కడైతే నిర్దిష్ట ప్రదేశం ఉందో ఆ ప్రదేశంలోనే మైన్స్ చేయడం, ఇసుక నిర్దిష్ట పరిమాణంలో మాత్రమే నిర్ణీత ప్రదేశంలో మాత్రం ఇసుక తీయడం జరుగుతుంది. అంటే ఏదైతే ఆ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్లో మాత్రమే ఇసుకను అనుమతించడం జరుగుతుంది. ఓన్లీ డే టైంలో ఉంటుంది. నైట్ ఇల్లీగల్గా ఇంకొకటి తమరి ద్వారా అంటే ప్రజలకు తెలియజేసుకునే ఏంటంటే ఇసుకలో యాక్చువల్గా ఏమైనా అక్రమాలు, అన్యాయాలు రాత్రిపూట జరిగినట్టయితే మా దృష్టికి తీసుకురండి. మేము ఆటోమేటిక్గా దాని మీద గట్టి చర్యలు తీసుకుంటాము. దానిలో ఎటువంటి పరిస్థితుల్లో అక్రమ ఇసుక రవాణాకు ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదు. అంటే మేము యాక్చువల్గా నిర్ణీత సమయంలో మాత్రం ఏదైతే ఇస్తున్నామో దాంట్లో కూపన్స్ ద్వారా మాత్రమే ఇస్తామో దాని ద్వారానే మాత్రమే ఇసుక అలో చేయడం జరుగుతుంది. చేయడానికి ఇది జేసీబీ పెట్టి ట్రాక్టర్లు, జేసీబీలు మరియు టిప్పర్లతోటి నైటు పొద్దున్న దాకా మాకు పర్మిషన్ ఉందని కాంట్రాక్టర్లు ఎవరో రుద్రంగి కాంట్రాక్టర్ అట, రుద్రంగి మన కతలాపూరు అటు ఉసుకే తరలిస్తున్నాడు. మాకు బాయిలు 100 మీటర్ల దూరం అని ఎంఆర్ఓ గారు అన్నాడు, కానీ 30 మీటర్ల దూరమే ఉంది. గడ్డ నుంచి 60 మీటర్లు అన్నాడు, కానీ 30 మీటర్లే ఉంది. ఇది పర్మిషన్ జయారం శివారు, మల్లారం శివారులో పర్మిషన్ ఇచ్చిరని ఎంఆర్ఓ సాబ్ అంటున్నాడు, కానీ జయారం శివారు, మల్లారం శివారు ఇంకో 150 మీటర్ల దూరం, 500 మీటర్ల దూరం జయారం పొలిమారు ఉంది. ఈ జయారం పొలిమారులో పెట్టి ఇది మల్లారం పొలిమారు అని మాట్లాడుతుంది. దీనికి సర్వే చేసిన లెవెలు, పర్మిషన్ ఇచ్చిన లెవెలు, ఇది అక్రమంగా ఉసుక తరలిస్తారు కాబట్టి మాకు బాయిలు ఎండిపోతున్నాయి. ఇక్కడ 20 బాయిలు ఉన్నాయి. దాదాపు ఒక 100 మంది రైతులు ఉపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అని కరోనా కష్టకాలంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయడానికి సింగిల్ విండో కేంద్రాల ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వేములవాడ సింగిల్ విండో చైర్మన్ తిరుపతి రెడ్డి అన్నారు. వేములవాడ మండలంలోని చంద్రగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. వేములవాడ అర్బన్ మండలంలోని చంద్రగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో రైతులకు ఇబ్బందులు ఉండొద్దన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఓ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, రైతులు పండించిన ప్రతి గింజను కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని పేర్కొంటూ ఎలాంటి అధైర్యపడవద్దని సూచించారు. వచ్చినట్టున్నాడు. రాత్రి పైన వాళ్ళు రాలేదనుకో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గత 32 రోజులుగా వరిధాన్య సేకరణలో బిజీ అయిన ముందుగా మా సొసైటీ ఎంప్లాయీస్ మరియు హమాలి సోదరులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రతి ఊరికి ఒక సెంటర్లా మా వేములవాడ ప్రాంతంలో మా సొసైటీ ఆధ్వర్యంలో 15 సెంటర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 15 సెంటర్లలో ఇప్పటి వరకు కూడా 1,60,60,000 క్వింటాల వరిధాన్యం సేకరించడం జరిగింది. ఈ సేకరణకు ముందుగా మా పక్షాన హమాలి సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వరి పండించడం రైతులు తీసుకొచ్చారు, కళ్ళంలో పెట్టారు, కానీ ఇది రైస్ మిల్లుకు చేరాలంటే ముఖ్య పాత్ర హమాలి సోదరులదే కనుక ప్రతి చోట కూడా మాకు హమాలి సోదరులు చాలా బ్రహ్మాండంగా సహకరించడం వల్లనే ఇదంతా ఇన్ని వేల క్వింటాలు సేకరించడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ప్రత్యేకంగా ఈ చంద్రగిరి ప్రాంతానికి సంబంధించిన వరిధాన్య కొనుగోలు సెంటర్లో ఒకే రోజు సుమారు 60 మంది హమాలీ సోదరులను ఇక్కడ చేర్పించి ఈ ఒక్క రోజునే ఇవన్నీ ఒక 9,000 బస్తాలు కాంటేయాలనే లక్ష్యంతో ఈరోజు ఉదయమే మా CEO గారు మా బృందం ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరి, ఇప్పుడు మీరు చూస్తున్నారు లారీలలో కాంటాలు అవుతున్నాయి, లారీలు కూడా లోడ్ అయ్యి వెళ్ళిపోతున్నాయి కనుక
ముందుగా రైతులందరూ కూడా సమన్వయం పాటించుతూ ఎవరు కూడా తొందరపడద్దు, మొగులైతుందని చెప్పి ఆగం కావాల్సిన అవసరం లేదు. ప్రతి గింజ కూడా మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి గింజ కొనమని చెప్పి మాకు ప్రభుత్వం నుంచి ఆర్డర్ కూడా ఉంది కనుక కొంచెం ఏదైనా మొగులు ఉందంటే మీరు ఆ వడ్లు దగ్గరికి వేసుకొని కవర్లు కప్పుకోవాలని చెప్పి ఒక విన్నపం. కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారిపై మిడ్మానేరు జలాశయంపై నిర్మించిన 4 వరుసల వంతెన వద్ద రక్షణ చర్యలు చేపట్టడానికి ₹1 కోటి నిధులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మంగళవారం రోజున ఆయన మాట్లాడుతూ రక్షణ చర్యల్లో భాగంగా ₹1 కోటి నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని, గతంలో ఇక్కడ అనేక ప్రమాదాలకు నిలవులుగా మారడమే కాకుండా కొందరు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారని, దీనికి స్పందించిన ముఖ్యమంత్రి ₹1 కోటి మంజూరు చేయడం సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో మంగళవారం రోజున నృసింహ జయంతిని పురస్కరించి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కొద్దిమంది అర్చకుల ఆధ్వర్యంలో నిరాడంబరంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నరసింహస్వామి వారికి చేపట్టారు. నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నృసింహ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేములవాడ రాజన్న ఆలయ అనుబంధం దేవాలయమైన నాంపల్లి గుట్టపై వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నృసింహ జయంతి సందర్భంగా స్వామివారికి దివ్య కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా స్వామివారికి అభిషేకం, నిత్య హోమం, సహస్రనామార్చన, వేద విన్నపాలు, తీర్థ ప్రసాద విచరణ గావించారు. కార్యక్రమంలో అర్చకులు రమణాచారి, విజయ సింహాచారితో పాటు పర్యవేక్షకులు అల్లి శంకర్, ఇన్ఛార్జి నూగూరు నరేందర్ తదితరులు హాజరయ్యారు. ఔపచారిక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం శ్రీవసాప్రసాదే ఉర్లీమహే అహోరాస్యామి కుర్యాత్సరా మమ అనాది అవిద్యా భాసనయా ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే రాజభృతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధ్యంతరామే చుక్తిమాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అహోదిమసమృద్ధిశ్చ సర్వాన్ నిర్ణయేహాద్ గంధద్వారానురాధజాం నిత్యపుష్టాంకరి ఓం సర్వాద్భుతాయ నమః. ఓం శ్రీమదే నమః. ఓం యోగానందాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం హరయే నమః. ఓం కోలాహలాయ నమః. ఓం చక్రే నమః. ఓం విజయాయ నమః. ఓం జయవర్ధనాయ నమః.
రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని ముస్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయ్ తెలిపారు. మంగళవారం రోజున మార్కెట్ కమిటీ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుల వద్ద నుండి పూర్తి స్థాయిలో సకాలంలో కొనుగోలు చేయడమే కాకుండా వారికి వెంటనే డబ్బులు అందేలా చర్యలు చేపడతామని శీలం జానాబాయ్ పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోర్తుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం రోజున విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జానాబాయ్ మాట్లాడుతూ 23 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మండల వ్యాప్తంగా ఉన్నాయని, వీటిలో ఐకేపీ ద్వారా 11, ప్రాథమిక సహకార సంఘం పోర్తుగల్ ద్వారా 7తో పాటు ముస్తాబాద్ సహకార సంఘం ఆధ్వర్యంలో 5 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, 371 టార్పాలిన్లతో పాటు 20 ఎలక్ట్రానిక్ కాంటాలు ఉపయోగిస్తూ రైతుల వద్ద నుండి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వీరు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ నేతల ఆధ్వర్యంలో అనవసరపు ఆరోపణలు చేస్తూ రైతుల పట్ల కాపట ప్రేమను నటిస్తున్నారని సందర్భంగా పేర్కొంటూ తమదే రైతుల పక్షపాత ప్రభుత్వమని సందర్భంగా పేర్కొన్నారు. ఆఫీస్ నుంచి ఐకేపీ కానీ పిఎఫ్సి కానీ మేము టార్పాలిన్స్ 371 ఇచ్చినాము, ఎలక్ట్రానిక్ కాంటలు 32 ఇచ్చినాము, మైచర్స్ మిఠాలు 20 ఇచ్చినాము, క్యాలిక్యులర్లు 38 ఇచ్చినాము. మార్కెట్ కమిటీ నుంచి పిఎఫ్సి కానీ ఐకేపీ కానీ ఇవ్వడం జరిగింది. దీనివల్ల రైతులకు కానీ ఎంతో ఉపయోగంగా జరుగుతుంది మా సేవలు. అట్లాగే ఇప్పటి వరకు మొత్తం 90 ఐకేపీ నుంచి 91,000 క్వింటాలు కొన్నాము. పోర్తుగల్ పిఎఫ్సి నుంచి 71,000 క్వింటాలు, ముస్తాబాద్ పిఎస్సి నుంచి 48 క్వింటాల 584 క్వింటాలు కొనడం జరిగింది. మొత్తం కలిపి 2,22,000 ఇప్పటి వరకు కొనడం జరిగింది. ఇంకా దాదాపు 1,00,000 వరకు ఉన్నది కావచ్చు ఇంకొక రాకు. అది కూడా ఒక గింజ కూడా పోకుండా మార్కెట్ కొంటారు. ఎందుకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు రైతు పక్షపాతి. ఆయన రైతులకు ఎంతో సేవలు అందిస్తుండ్రు. రైతు బంధువు కానీ, రైతు బీమా కానీ, ఈ కానీ కొనుగోలు చేస్తుండ్రు. అంతకంటే మించిన ఇంకెవరు చేస్తారు? మీకు కొంచెం ఓపిక పాటించండి. ఎందుకంటే కరోనా ఉంది. ఈ కరోనా కాలంలో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయి. రైస్ మిల్లర్స్ కూడా వాళ్ళకి ఒక్కొక్క దగ్గర 23 లారీలు ఆగి ఉన్నాయి. మీరు చూస్తుండ్రు. మీరు వాళ్ళకు మీరు సహకరించండి. మీకు వాళ్ళు సహకరిస్తారు. ప్రభుత్వానికి మీరు సహకరించండి. ఎందుకంటే ప్రతి గింజ మీ లాస్ట్ గింజ వరకు కూడా కొనే బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది, మా మీద ఉంది. మా బాధ్యతగా మేము కొంటాము. పెట్టినాక మీకు వెంటనే మీకు డబ్బులు కూడా వస్తున్నాయి. మీకు తెలిసిన విషయము. ఎటువంటి ఆలోచన పెట్టుకోమని బాధపడకండి మీ రైతులు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి. మీరు బాగుంటేనే మా ప్రభుత్వం కానీ, మా ప్రజలు కానీ, తెలంగాణ మా అందరు కానీ మేము బాగుంటాము. ఆ విషయం మీకు చెప్తున్నాం. ఎందుకంటే రైతులు లేని రాజ్యం లేదు. మీరు రైతు పండిస్తేనే మేము అందరం అన్నం తింటున్నాము. అది మాకు తెలుసు. కాబట్టి ఎంపీపీ గారి సహకారంతో, జెడ్పీటీసీ గారు, రైతు బంధు అధ్యక్షుడు గోపాలరావు గారు, వీళ్ళందరి మా ప్రతి ఊరు సర్పంచ్ ఈ విషయంలో కష్టపడుతుండ్రు. వాళ్ళ సహాయంతో ఈ రోజున ఎన్ని కొనుగోలు జరిగాయని నేను చెప్పదలుచుకున్నాను. ప్రతి ఒక్కరికి ప్రజాప్రతినిధులకు రైతుల నుంచి మేమందరం కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే సొసైటీ చైర్మన్లు వీళ్ళందరూ కూడా ఎక్కడ ఎట్లా పోతుండే, ఎట్లా నడుస్తుంది అనేది ప్రతి ఒక్కరు వాళ్ళ ఊళ్ళలో కేంద్రంలో తనిఖీ చేస్తుండ్రు. వాళ్ళ సహకారం అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఎంతో పెద్ద మొత్తంలో కొనడం జరిగింది. వాళ్ళకు కూడా మేము రైతుల తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. కరోనా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా ముస్తాబాద్ మండలంలోని ప్రధాన ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద దాదాపు 250 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి డాక్టర్ సంజీవ్ రెడ్డి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో కరోనా వ్యాక్సిన్ 2వ డోసు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండలంలోని పోర్తుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ 2వ డోసు వేసుకోవడానికి ఆయా గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారని, వారి పేర్లను ఆన్లైన్లో నమోదు చేసిన అనంతరం టీకాను వేసినట్లు ఈ సందర్భంగా వైద్యాధికారి సంజీవ్ రెడ్డి తెలిపారు. మొదటి డోసు కోవాక్సిన్ మండలంలో 250 మంది వరకు వేసుకున్నారని, నేడు రేపు పూర్తి కాగానే కోవిషీల్డ్ 9,700 మంది వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, దశల వారీగా ఆయా గ్రామాల్లో సెకండ్ డోస్ టీకా కూడా ప్రతి ఒక్కరికి అందజేసేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మన మండలంలో మన ముస్తాబాద్ మండలంలో ఈ రోజు నుంచి కోవాక్సిన్ సెకండ్ డోసు ఇస్తున్నాం. మోస్ట్లీ ఈరోజు రేపు అయితే మనకు ఫస్ట్ డోసు కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళు 253 మెంబర్స్ ఉన్నారు మన ముస్తాబాద్ మండలం తరఫున. ఎక్కువ శాతం ముర్రేపల్లి విలేజ్లోనే ఆ రోజు క్యాంప్ పెట్టేసినాం. ప్లస్ మన అదే రోజు మన పిహెచ్సికి వచ్చి కూడా లాస్ట్ మన శ్రీరామనవమి రోజు 21 ఏప్రిల్ రోజు మనం కోవాక్సిన్ ఫస్ట్ డోస్ ఇచ్చినాం. అటువంటి ఫస్ట్ డోస్ కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఈరోజు రేపు వచ్చేసి సెకండ్ డోస్ కోవాక్సిన్ తీసుకోవాల్సిందిగా మనవి. ఆ రోజు మనం 253 మెంబర్స్ ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసినాం. ఆ రోజు మనం రిజిస్టర్ రాసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు వస్తేనే వాళ్ళకి సెకండ్ డోసు ఇస్తాం. ఇప్పుడు ఫస్ట్ డోసు కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఇంతవరకు మనకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏం రాలేదు. ప్లస్ వ్యాక్సిన్ కూడా స్టాక్ కూడా అంత రాలేదు. మళ్ళీ ఇప్పుడు చాలామంది కోవిషీల్డ్ సెకండ్ డోస్ ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి 9,862 మంది ఉన్నారు జనరల్ పాపులేషన్. హెల్త్ కేర్ వర్కర్స్ ప్లస్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కాకుండానే వీళ్ళు 9,862 మంది ఉన్నారు. వీళ్ళందరికీ సెకండ్ డోసు ప్లాన్ చేస్తున్నాం. ఒకవేళ వ్యాక్సిన్ సఫిషియెంట్గా వచ్చేది ఉంటే మోస్ట్లీ అట్లే మళ్ళీ ఫస్ట్ డోస్ లెక్కనే విలేజ్లో వైజు పెట్టేసి విలేజ్లలో ఇచ్చినట్టే మళ్ళీ ప్రతి ఒక్క విలేజ్లో మేము మళ్ళీ డివైడ్ చేసుకొని రోజుకు ఒక 3-4 విలేజెస్ కవర్ చేసుకుంటూ వీళ్ళందరికీ సెకండ్ డోసు ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. వ్యాక్సిన్ సఫిషియెంట్గా వచ్చిన తర్వాత మేము ఎట్లా ఇవ్వాలో ప్లాన్ చేస్తాం. వాళ్ళు ఏంటంటే ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం బ్లాక్ ఫంగస్ అనేది వాళ్ళకే ఎక్కువ శాతం వస్తుంది. చాలా అటువంటి వాళ్ళు హెచ్ఐవి పేషెంట్స్ కానీ క్యాన్సర్ పేషెంట్స్ కానీ టీబీ పేషెంట్స్ కానీ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు మోస్ట్లీ ఎక్కువ శాతం వాళ్ళకు ఫీవర్ కొంచెం వచ్చుడుతోనే వాళ్ళు ఆటోమేటిక్గా డైరెక్ట్ ప్రైవేట్ హాస్పిటల్కో లేకుంటే ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళేసి చాలామంది డైరెక్ట్ స్టీరాయిడ్స్ వాడుతున్నారు. స్టీరాయిడ్స్ ఎవ్వరు వాడద్దు. స్టీరాయిడ్స్ వాడడానికి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఎంత సివియారిటీ ఉంటే వాడాలి. దాన్ని బట్టి డాక్టర్ సలహా మేరకి స్టీరాయిడ్స్ వాడితేనే మంచిది. షుగర్ లెవెల్స్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు మాత్రం షుగర్ లెవెల్స్ కంట్రోల్ పెట్టుకొని బ్లాక్ ఫంగస్కి వైట్ ఫంగస్కి కొంచెం రాకుండా చూసుకోవాల్సిందిగా మనవి. చొప్పదండి నియోజకవర్గ ప్రజలు లాక్డౌన్కు సంపూర్ణంగా సహకరిస్తున్నారని, ఈ సహకారం ముందు కొనసాగితే మహమ్మారిని తరిమి కొట్టడం సాధ్యమవుతుందని చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కోవిడ్ టీకా సెంటర్లో ఆయన 2వ డోసు వ్యాక్సిన్ను స్వీకరించారు. చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రం వద్ద ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ 2వ డోసు వ్యాక్సినేషన్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 వ్యాక్సినేషన్లు వేసుకుని వారు తప్పనిసరిగా రెండవ విడత వ్యాక్సిన్ తీసుకోవాలని, ప్రజలు లాక్డౌన్కు పూర్తిగా సహాయ సహకారాలు అందించడంతో పాటు లాక్డౌన్ లేని సమయంలో ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని సూచించారు. చందుర్తి మండలం మూడిపల్లి గ్రామంలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందడంతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరూ అందుబాటులో లేకపోవడంతో పాటు ఎవరూ ముందుకు రాకపోవడంతో గ్రామ సర్పంచ్ అయిన చిలుక అంజుబాబు గ్రామానికి చెందిన కొందరు యువకుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన ఇల్లంతకుంట రామచంద్రం అనే వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. కాగా అతని కుమారుడు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాల్లో ఉండడంతో మృతుని కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు రాలేదు. కాగా ఈ విషయంపై చర్చించిన గ్రామ సర్పంచ్ చిలుక అంజిబాబు అన్ని తానే తమ మిత్రుడైన నీరట్ శ్రీనివాస్, ఇల్లంతకుంట నాగరాజులతో కలిసి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించడం అభినందనీయంగా మారింది. మూడు సార్లు పెడదాం మూడే ఇది కరోనా కష్టకాలంలో పేద ప్రజల ఆకలి తీర్చడంతో పాటు మూగజీవాల ఆకలి తీర్చడానికి కూడా అనేక మంది మానవతావాదులు ముందుకు వస్తున్నారు. దీనిలో భాగంగా కొడిమ్యాల మండల కేంద్రం చెందిన కొత్తూరి మహేష్ అనే వ్యక్తి దాదాపు 15,000 రూపాయల విలువైన నిత్యావసర సరుకులను పేద ప్రజలకు, కరోనాతో బాధపడుతున్న కుటుంబాలకు అందజేయగా, అదే మండలం చెందిన బూసా గణేష్ అనే వ్యక్తి కొండగట్టు ఆలయ పరిసరాల్లో ఉన్న యాచకులకు పండ్లతో పాటు ఆహార పొట్లాలను అందించారు.
మరి ప్రపంచానికి చేస్తున్న కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా మరి కొడిమేలో కూడా అనేక కుటుంబాలు కరోనా బారిన పడ్డాయి. మరి సందర్భంగా ఆపదలో మీకున్నా నేను అని ధైర్యంగా పుత్రు మహేష్ గారు ముందుకు వచ్చి అనేక పేద కుటుంబాలు ఆదుకుంటున్నాడు. మరి ఈ సందర్భంగా మరి కొడిమేలోని ఎస్సీ కాలనీకి చెందిన అనేక కుటుంబాలు కరోనా బారిన పడ్డాయి. వాళ్ళందరికీ తనవంతుగా కృషి చేయడానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని నింపాడు. మీకు మేమున్న ఆపదలు అన్న విధంగా ముందుకు వచ్చాడు. మరి ఇతను ఇప్పుడే కాదు, గత 2 సంవత్సరాలను కూడా ఇవే సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజల్లో మంచిగా తెచ్చుకుంటున్నాడు. ఇతను ఇక ముందు కూడా ఇదే మంచిగా తెచ్చుకోవాలని మేము అందరినీ అభినందిస్తున్నాము. ఈ సందర్భంగా మేము పుత్ర మహేష్ కృతజ్ఞతలు చేసుకుంటున్నాము. కుటుంబాలలో చాలా కుటుంబాలు కరోనా బారిన పడడం జరిగింది. వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ తమ వంతు బాధ్యతగా కొన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సరుకులు పంపిణీ చేయడానికి మాకు వెన్నుదన్నుగా నిలబడిన యువత వారందరూ పేరు పేరున మా యొక్క కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. మరియు కరోనా బారిన పడ్డవారు తొందరగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కోలుకోవాలని కోరుకుంటూ ప్రేమతో మీ కొత్తూరు మహేష్. మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర ప్రతినిధి కొండదేవయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజున కూడా దాదాపు 500 మందికి పైగా రోగులకు వారి బంధువులకు ఆహార పొట్లాలను అందజేసినట్లు ఈ సందర్భంగా కొండ దేవయ్య తెలిపారు. మున్నూరు కాపుకుల బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గత 7 రోజుల నుంచి కూడా మా కాపు సోదరులు మరి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి 7 రోజుల నుంచి అన్ని హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకుపోయి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ అన్ని జిల్లాల్లో కూడా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మా కాపుకుల సోదరులు వాళ్ళు కూడా సంఘ భవనాల్లో ఆహార ప్యాకెట్లు తయారు చేసి కోవిడ్ పేషెంట్స్ మన పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అందజేస్తున్నారు. మరి ఎందుకంటే తెలంగాణ మున్నూరు కాపు సంఘం పిలుపులేదు ఈ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి అందరూ కూడా ఈ లాక్డౌన్ 31 వరకు మనందరం కష్టపడి, ఎందుకంటే నిన్న మా టీమ్స్ మన కోవిడ్ హాస్పిటలే మన దానిలో మా వాసాల వెంకన్న గారు మరియు
వాళ్ళు చెప్పడం ఏంటంటే చెట్టు కింద ఒకరు 4 పిల్లలతో అక్కడ కూర్చొని మరి 1/2 కిలోమీటర్ దూరంలోనే వాళ్ళ ఫ్యామిలీ బయట ఉంది, వాళ్ళ హస్బెండ్ లోపల ఉన్నాడు. వారికి 12:30, 1 గంట ప్రాంతంలో కూడా భోజనం కానీ అక్కడ దొరకని అక్కడ మా వాళ్ళు అక్కడ కారు ఆపి వాళ్ళకి ఇస్తుంటే, అయ్యా మేము ఆర్థికంగా ఉన్నాము, మా ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, మరి మాకైతే ఈ టైంలో భోజనం తెచ్చిస్తుంటే మాకు మీరందరూ చల్లగా ఉండాలని వారు ఆర్థికంగా ఏమున్నా కూడా ఈరోజు టైంకు ఇక్కడ భోజనం కూడా దొరకని పరిస్థితుల్లో మా ట్రస్ట్ మరియు కాంగ్రెస్ నిజంగా చేస్తున్నారంటే ధన్యవాదాలు, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కోవిడ్ సమయంలో ఇంటికి బయటికి రాని సమయంలో మరి మీ ఫ్యామిలీ అందరూ నొప్పించుకొని మేము ఎక్కడ వెళ్తలేము, మరి ఓన్లీ వంట చేసి ప్యాకింగ్ చేసి పంపిస్తున్నామని మీరు అందరూ నేను కూడా చెప్పి అలానే వస్తున్నాము. మరి హాస్పిటల్లో కూడా పోయి పంచడం జరుగుతుంది. నిజంగా ఇంకా ఈరోజు అందరూ చెప్పిన ప్రకారంగా చూస్తే మరి ఇంకా 2000 ప్యాకెట్స్ కాదు ఇంకెక్కువ ప్యాకెట్స్ అయినా తయారు చేయనుకుంటున్నామని ఈ ప్లాన్ చేసి ఇంకెక్కువ హాస్పిటల్లో ఇవ్వాలనేది మేము అనుకుంటున్నాము. దానికి కూడా మా అందరూ కూడా మా దాతలు కూడా ఎవరు మధ్యలో వస్తున్నాయి కానీ అల్లం కిషన్రావు గారు, మరి మాకు రమేష్ అన్న కూడా కురాలు కూడా రోజు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కృషి అనుభవం. ఎందుకంటే ఈ లాక్డౌన్ సమయంలో మీరు పనిచేస్తున్నారంటే ఈరోజు మా వేణువాడలు అందరూ అనుకుంటున్నారు ఉండదేమన్నా పోయినసారి అక్కడ 40 రోజులు చేస్తుంటే ఇక్కడ కూడా ముందర సత్రం ఇక్కడ హైదరాబాద్లో పెట్టి అందరికీ ఇస్తున్నాడని అందరూ అనుకుంటున్నారంటే మీ అందరి కృషితోనే మన సత్రం కానీ మన కాస్తంగా పేరు వస్తుందని మీ అందరికీ ధన్యవాదాలు. ఇవి ఈనాటి ఐఎన్డి వార్తలు. తిరిగి రేపటి వార్తలలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.